ఆర్థిక మంత్రి పయ్యావులు కేశవ్కు ఒక నిక్ నేమ్ పెట్టారట. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ మంత్రులందరూ వంగి వంగి ఆ పేరుతోనే పిలిచి దండం పెడతారంట. లోకేష్ బాబు చెప్పడి మాట కావాలంటే మీరు ఏనండి కూర్చుంటా. చెప్పండి సార్. మన ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కేశవ్ గారు. అవునవును, ఎప్పటికప్పుడు అప్పులు తీసుకొస్తున్నారు కదా మన రాష్ట్రానికి. ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టినాం. మీరేంటి బాబు అత్తమాను వాళ్ళకి వీళ్ళకి పేర్లు పెడతా ఉంటారు. ఇంతకీ కేశవ్ గారికి ఏం పేరు పెట్టారు? ఆయన ఎప్పుడొచ్చినా మంత్రులందరూ మేము నుంచి ఇట్లా వంగి లక్ష్మి అని నమస్కారం పెడతాం. లక్ష్మీనా? అదేం పేరు బాబు? ఆయన అన్నాడు నాతో. ఏమన్నారు బాబు? ఇంకేదన్నా మంచి పేరు పెట్టమన్నాడా? నా పైన చాలా కసి ఉంది బాబు నీకు అన్నాడు. ఏంటి ఆయన మీద మీ కసా? ఎందుకన్నా అన్న. దానికి ఆయన ఏంటి చెప్పాడు? ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చానైనా నాకని అడిగాడు. మరి కాదా, వారం వారం అప్పులు తీసుకొచ్చి బండి లాక్కు రావడం అంటే ఎంత ఇబ్బందో నీకేంటి తెలుసు బాబు? అంటే ఎంత ఇబ్బందులు ఉన్నాడో ఒకసారి ఆలోచించాను. ఇబ్బందుల్లో ఉంది ఆయన కాదు, ప్రజానీకం. ఇప్పుడిప్పుడు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. అవునా? మరి అలా అయితే అప్పులు చేయడం ఎందుకు బాబు? ఇండియా టుడే కాన్క్లేవ్ గెలిగా మొన్నటిగా దాని ముందర దానికి వెళ్ళి ఏం చేశారు అక్కడ? అక్కడ వాళ్ళు అడిగారు 29 మీరు కలిసే పోటీ చేస్తున్నారంటే ఎస్ 29 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పారు. రోజు చెప్పే మాటే కదా బాబు ఇది, ఇందులో కొత్త ఉంది. ఆ వీడియో మా పవన్ అన్న చూసారు. చూసి ఏమన్నాడు? అన్న చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి అరే 3 టర్మ్లు అంటే నువ్వు 1 టర్మ్ అంటున్నావు ఏంటినా అన్నారు. దానికి మీరేటన్నారు బాబు? అన్న నేనేదో అక్కడ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. 100% 3 కాదు 5 టర్ములు కలిసికట్టుగా పోటీ చేద్దాం. ఏటిది యాలం పాటలాగా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోండి బాబు.